చేయాలనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు నువ్వు రియల్ ఎస్టేట్ బ్రోకరు అని చెప్పి అడిగినా తప్ప రియల్ ఎస్టేట్ బ్రోకర్ కోసం వచ్చినావా? బ్రోకర్ మస్తమైన రియల్ ఎస్టేట్ కానీ నీవెందుకు అంటే ఇవాళ కూడా గాంధీ గారి విగ్రహం పెట్టుకో, మాకేం బాధ లేదు, మేము పూజిస్తాం, దండేస్తాం. 50 ఎకరాలు కదా 100 ఎకరాలు, కానీ దాని నీడలో వందల కుటుంబాలను రోడ్ల మీద వేసే దుర్మార్గమైన చర్యలు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు వచ్చి అడుగుతున్నాయి. అరే మీకు తెలియదు, సెంటిమెంట్స్ ఉంటాయి ప్రజలకు. కొంత అమ్మ ఓ సెంటిమెంట్, నాన్న ఓ సెంటిమెంట్, ఇల్లు ఓ సెంటిమెంట్. ఊళ్ళల్లో ఓ పుట్ట మీద ప్రేమ ఉంటుంది, ఓ గుడి మీద ప్రేమ ఉంటుంది, ఓ బావి మీద ప్రేమ ఉంటుంది, వాడకట్టు మీద ప్రేమ ఉంటుంది. ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు, ఇవాళ ఊరు పట్టు ఉడుం పట్టు అంటారు. ఇవాళ నీ అందాల కోసం, నీ పేరు కోసం వేల కుటుంబాలను ఇవాళ నిరాశ్రయం చేస్తా అంటే ఎవడు ఈ సమాజం స్పందించకుండా ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించండి. ఇవాళ ఖమ్మంలో వాళ్ళు చెప్పే భాష ఏంటిది? బ్రోకర్లు. ఎస్, బ్రోకర్లు కావచ్చు, మీకు కాదు, కానీ వాళ్ళు పేదోళ్ళు. వాళ్ళంతా గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకుముందు చెప్పినట్టుగా ఉపాధి లేకపోతే పొట్ట చేత పడుకొని వచ్చిన వాళ్ళు. కూరగాయలు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, పళ్ళు అమ్ముకుంటూ ఉంటారు అక్కడ, 10 ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, 10 ఇళ్లలో బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కదా వాళ్ళు మనుషులు. ఒకవేళ ఇవాళ లెక్క రేవంత్ రెడ్డి కనుక ఇవాళ ఖమ్మంలో గుడిసెలు కూలగొట్టాలి, ఇవాళ మా గాజుల రామారంలో ఇల్లు కూలగొట్టాలంటే ఇవాళ ఇన్ని బస్తీలు ఉండేవి కాదు. ఇవాళ దాడి జరుగుతున్నది. వాళ్ళంతా ఎస్టీలు, ఎస్సీలు, బీసీలు, అనగానే వర్గాలు తప్ప ఉన్న వాళ్ళు ఎవరు లేరు. బాధ అనిపించే అంశం ఏంటంటే అసలు ఈ రాజ్యం ఒక్కోసారి బాధ పాడైపోను. ఏ పోలీస్ అయితే ప్రజల ప్రాణాలకు మానాలకు రక్షణ కల్పించాలో గా పోలీసులు ప్రజల మీద